గణనాయకుడి పండగ వచ్చింది అంటే వీధి వీధిన బొజ్జ వినాయకుడే కనిపిస్తాడు. మండపాల ఏర్పాట్లు, విగ్రహాలు కొనుగోలు చేస్తూ యువకులు చేసే అడావిడి అంతా ఇంత కాదు. ఇలా సామూహికంగా అందరూ గణపతి ఉత్సవాలు చేసుకోవడం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్న కాలం అది. యువతని ఏకం చేసేందుకు, వాళ్లలో స్వతంత్ర కాంక్షను రగిలించడం కోసం 1893లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఈ గణేష్ ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. ఈ వేడుకల్లో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనేవారు. 1893 సంవత్సరానికి ముందు ఎవరింట్లో వాళ్లే గణేష్ ఉత్సవాలను జరుపుకునేవారు. బ్రిటిష్ బానిసత్వం, మొఘలులతో సహా ఇతర విదేశీ అక్రమదారుల అణిచివేత మొదలైంది గణేష్ ఉత్సవాల వల్లనే అని చెప్పుకుంటారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ, పశ్చిమ బెంగాల్లో బాలగంగాధర్ తిలక్ మొదటిగా ఈ గణేష్ సామూహిక ఉత్సవాలను జరిపారని చెప్పుకోవచ్చు. చారిత్రక ఆధారాల ద్వారా అంతకు ముందు నుంచి పరిపాలించిన శాతవాహనులు, రాష్ట్రకూటులు, చాళుక్య వంశాల వారి కాలంలో కూడా ఈ గణేష్ ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన ఈ వేడుకల్లో గణేశుడు కేవలం ఆధ్యాత్మిక చిహ్నంగానే కాకుండా ప్రజలను ఏకం చేసే సామాజిక శక్తిగా కూడా మారాడు. తిలక్ గారి ఆలోచనలు ఈ రోజుకి కూడా గణేష్ చతుర్థి ఉత్సవాల్లో కనిపిస్తూ ఉంటాయి. మనందరం భక్తి శ్రద్ధలతో ఇంట్లో గణపతి పూజను చేసుకున్నప్పటికీ కూడా వాడవాడలా గణేష్ విగ్రహాలు పెట్టి మన దేశంలో ఉండే ఐక్యత, సామూహిక భావనను ప్రోత్సహించే శక్తిలాగా ఈ గణేష్ ఉత్సవాలు ఉన్నాయి. అందుకే గణపతి మనందరి దేవుడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.